టాప్ 10 యూట్యూబర్స్ గురించి తెలుసుకుందాం, అలాగే వాళ్ళ మంత్లీ ఇన్కమ్ గురించి తెలుసుకుందామండి. చివరిలో ఒక ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం జరిగిందండి. చాలా ఇన్ఫర్మేషన్ అలాగే ఇన్స్పిరేషన్ పర్సన్స్ అండి వాళ్ళిద్దరు. ఓకే, ఎక్కడ స్కిప్ అనేది చేయకండి యూట్యూబ్లో వీడియోలో. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. అయితే అన్ని కేటగిరీలో ఉన్న యూట్యూబర్స్ గురించి చూద్దామండి. మొదట ఫర్ యూ అండి ఇన్ తెలుగు. అయితే ఇతనికి 1 కోటికి పైన ఉన్నారండి, ఒక 1 CR పైన ఉన్నారండి సబ్స్క్రైబర్స్. అయితే ఈయన మంత్లీ ఇన్కమ్ చూద్దామండి. ఈయనకైతే మంత్లీ ఇన్కమ్ డాలర్స్లో అండి 8.1K అయితే ఉందండి. ఇది మంత్లీ మారుతూ ఉంటుందండి. ఈ మంత్ ఇన్కమ్ అనేది ఎంత ఉందని చూద్దామండి రూపీస్లో. అయితే ఈ రూపీస్లో అయితే 6,71,055 రూపాయల 44 ఉందండి. ఇది ఒక డాలర్ విలువ $82.85 అయితే ప్రస్తుతం ఉందండి. ఓకే, మన ఇండియన్ రూపీస్లో అండి. ఫిలిం మోజీ అండి, ఇది సుమారు 46 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్స్ ప్రస్తుతం ఉన్నారండి. ఇది ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అండి. దీంతో ఫన్ అండ్ అన్నీ ఉంటాయండి. దీంతో అన్ని కేటగిరీలో దీన్ని ఇన్కమ్ అయితే మంత్లీ ఇన్కమ్ చూద్దామండి. ఈ మంత్ ఇన్కమ్ వచ్చేసి 5.6K ఉందండి. ఓకే, నెక్స్ట్ ఫన్ మోజీ అండి. ఫన్ మోజీకి అయితే ప్రస్తుతానికి 26 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇన్కమ్ అయితే చూద్దామండి. ఇన్కమ్ వచ్చేసి $3.1K అండి ఫన్ మోజీకి. ఓకే అండి. విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అలాగే విఆర్ రాజా 2 యూట్యూబ్ ఛానల్ అయితే ఒకరే రన్ చేస్తున్నారండి. వాళ్ళ మంత్లీ ఇన్కమ్ అయితే చూద్దామండి. ఓకే, విఆర్ రాజా ఛానల్కి అండి అయితే 1.5K మంత్లీ ఇన్కమ్ ఉందండి ఈ మంత్ అయితే. రెండవది అండి విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అండి, దీనికైతే 1.1K మంత్లీ ఇన్కమ్ ఉందండి ఈ మంత్కి. ఓకే, బ్యాంకాక్ పిల్ల అండి, సుమారు 30 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఈమెకు మంత్లీ ఇన్కమ్ అయితే చూద్దామండి. మంత్లీ ఇన్కమ్ అయితే 13.8K అయితే మంత్లీ ఇన్కమ్ ఉందండి ఈ మంత్ అయితే. మున్నాబాయ్ గేమింగ్ అండి. ఓకే, ఈయన మంత్లీ ఇన్కమ్ చూద్దామండి. ఓకే, ఈయనకైతే $740 అయితే ఉందండి, US ఈ మంత్ ఇన్కమ్. టెక్ ఇన్ తెలుగు అండి, ఈయనకైతే 44 లక్షల మంది పైగా ఉన్నారండి సబ్స్క్రైబర్స్. ఓకే, ఈయనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 8.3K ఉందండి ఈ మంత్ ఇన్కమ్. టైవ్యూ అండి, అయితే వీళ్ళైతే మూవీస్ రివ్యూస్ అయితే ఇస్తుంటారండి, మంచి జెన్యున్గా చెప్తారండి. అయితే వీళ్ళు మంత్లీ ఇన్కమ్ అయితే చూద్దామండి. ఇన్కమ్ వచ్చేసి 4.2K అయితే ఉందండి US ఈ మంత్ ఇన్కమ్. ఓకే, భయ్యా సన్నీ యాదవ్ అండి, ఈయనకి 39 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఈయన మంత్లీ ఇన్కమ్ చూద్దామండి. ఇన్కమ్ వచ్చేసి 4.8K ఉందండి US ఈ మంత్ ఇన్కమ్. ఓకే, ఈ ఆల్ టైమ్ నా ఫేవరెట్ యూట్యూబర్ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్, ఈయనకైతే 19 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఈ మంత్ ఇన్కమ్ అయితే చూద్దామండి. ఓకే, ఈ మంత్ ఇన్కమ్ వచ్చి 2.1K ఉందండి. ఓకే, నెక్స్ట్ అండి ఫుడ్ ఆన్ ఫార్మ్ అండి, ఈయనైతే కుకింగ్ ఛానల్ అండి ఇది. ఈయనకి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 8.9K ఈ మంత్లో ఇన్కమ్ రావడం జరిగిందండి US. ఓకే, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బీఆర్పీ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను మొదట్లో చెప్పానండి నేను ఇద్దరు యూట్యూబర్స్ గురించి చెప్తాను అనేసి. అయితే దాంట్లో మొదటి వ్యక్తి వచ్చేసి రైతుబడి యూట్యూబ్ ఛానల్ అయిన స్థాపకుడు అయిన రాజేంద్ర రెడ్డి గారు అండి. రాజేంద్ర రెడ్డి గారు అయితే 14 సంవత్సరాలు జర్నలిజం చేశారండి. జర్నలిజంలో పనిచేశాడు. తర్వాత 2020లో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించారండి, రైతుబడి యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పటి వరకు 1100 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. అలాగే 13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఓకే, ఈయనైతే ఫార్మింగ్ గురించి చెప్తారండి, ఫార్మింగ్ ఎలా చేయాలి అనే విషయం గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి యూట్యూబ్లో. అయితే నేను ఒక డిసిషన్ చెప్పాలండి. అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి అయితే నేనన్నా మీ రైతు బిడ్డని అనేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి ఆయన గురించి నాకు ఎందుకు బాధేస్తుందంటే, ఆయన మీద నాకు ఎందుకు అంటే ఒక విషయం అండి. ఇప్పుడు ఒక రైతు అని చెప్పుకునేవాడు నేను పంట ఎలా చేస్తానని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన రైతు అవుతాడండి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను మీ రైతు బిడ్డ అని చెప్పుకునేది తప్పు కదండి. కాబట్టి రైతుబడి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రెండో యూట్యూబర్ అండి జయప్రకాష్ నారాయణ గారు అండి. ఈయనైతే రిటైర్డ్ IAS ఆఫీసర్ అండి. ఈయనైతే ఒక ఛానల్ అయితే స్థాపించడం జరిగిందండి. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి JP లోక్స్తా యూట్యూబ్ ఛానల్ అండి. ఆ యూట్యూబ్ ఛానల్ అయితే పొలిటికల్ నాలెడ్జ్ అయితే ఎక్కువ, అంటే పొలిటికల్ విషయాల గురించి అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్ అంటే మన దేశం గురించి అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. ఓకే, దానివల్ల మనకి ఏం పెరుగుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తాయండి. ఈయనైతే జెన్యున్గా పొలిటికల్ పరిస్థితి అలాగే మన ఫైనాన్షియల్ పరిస్థితి గురించి అలాగే అనేక విషయాల గురించి మనకు తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. ఇప్పటి వరకు అయితే ఈయనకైతే ఒక 3 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే నా బాలాజీ బీఆర్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.